నమస్తే అండి. నేను డాక్టర్ సుమంత్, మెడికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. రొమ్ము క్యాన్సర్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువ పెరుగుతూ వస్తుందన్నమాట ఆడవాళ్ళలో. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ నెంబర్లో ఉంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేది నెంబర్ 1కి వచ్చేసింది. దీనికి పలు కారణాలు చెప్పబడుతున్నాయి. ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ హ్యాబిట్స్ని మనం అలవర్చుకోవడం వలన. వాటిల్లో హ్యాబిట్స్ అనుకుంటే చాలా వరకు స్మోకింగ్ కానీ, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, వాళ్ళు తినే పదార్థాల వల్ల వచ్చేవి కానీ, అంటే చాలా వరకు జంక్ ఫుడ్ ఏం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళినంత ఎక్కువగా ఫ్యాట్ అండ్ అమౌంట్ అని ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడు బాడీలో ఎక్కువ ఈస్ట్రోజెనిక్ స్టేట్ కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎక్కువ ఉన్నందువలన అది రొమ్ము మీద ఉన్న కణాల మీద ఎఫెక్ట్ చూపించి క్యాన్సర్ అనేది ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కొన్ని కారణాలు తీసుకుంటే, ఇంక కొన్ని మరి కారణాలు మన చేతిలో లేనివి కొన్ని ఏమంటే జెనెటిక్, అంటే వంశపారపర్యంగా వచ్చేవి. వంశపారపర్యంగా వచ్చినప్పుడు మనం దానికి చేసుకునేది అంటే ముందుగానే కనుక్కోవడం, త్వరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం. వేరే కారణాలు కానీ చూసుకున్నట్టయితే చాలామందిలో లేటుగా పెళ్ళిళ్ళు చేసుకొని లేటుగా పిల్లల్ని కనడం. దానివల్ల ఏమవుతుందంటే ముందు 20-30 ఇయర్స్ వరకు ఎక్కువగా ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అయినందువలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు త్వరగా మ్యారేజ్ చేసుకొని త్వరగా పిల్లల కంటే ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఇంకా పిల్లలు అనేది కొంతమంది అసలే వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. దీనివల్ల కూడా బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ స్టేట్ అనేది ఉంటుంది. వాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పిల్లలను అనేది వీలైనంత వరకు అట్లీస్ట్ ఇద్దరు అనేది కంటే కొంచెం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. కొంతమందిలో లేట్ మీనోపాజ్ అంటాం, అంటే నెలసరిలో ఆగిపోవడం అనేది కొంతమందిలో లేటుగా జరుగుతుంది. దానికి మనం చేసేది ఏం లేదు, కాకపోతే వన్ ఆఫ్ ది కారణం అనేది చెప్పుకుంటాం. సో ఇవి కొంచెం కారణాలకు సంబంధించినవి. బట్ వీటి వల్ల మనం రొమ్ము క్యాన్సర్ తగ్గించుకోవడానికి సపరేట్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఈ కారణాలు కాకుండా వన్స్ డిటెక్ట్ అయిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది అనేది నేను చెప్తాను. సో మీకు కానీ ఎవరి దగ్గరన్నా రొమ్ము క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయ్యి తెలిసింది అంటే మీ తెలిసిన వాళ్ళలో కానీ పర్సనల్గా మీకే కానీ ఫస్ట్ మీరు వెళ్ళాల్సిన ఒక ఆంకాలజిస్ట్ని వెళ్ళి మీట్ అవ్వాల్సింది. ఆంకాలజిస్ట్ని ఎందుకు కలవాల్సి వస్తుందంటే బికాస్ ఆంకాలజీ అనేది 3 విభాగాలకు సంబంధించింది. ముందు సర్జరీ చేయాలా, కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా అనేది ఒక ఆంకాలజిస్ట్ క్లారిటీగా డిసైడ్ చేయగలరు. ఎందుకంటే ఒక రొమ్ము క్యాన్సర్ అనేది దాంట్లోనే 6-7 వెరైటీలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ అనగానే డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాలా వద్దనేది డిసైడ్ చేయాల్సింది ఒక ఆంకాలజిస్ట్ మాత్రమే. సో కొన్ని రకాలకి ముందు కీమోథెరపీ పెట్టి తర్వాత ఆపరేషన్ చేస్తే చాలా బాగా నయం అవుతుంది. లేదు అంటే కొంతమందిలో తెలియకుండానే ముందే ఆపరేషన్కి వెళ్ళిపోతారు, తర్వాత మనం రిటర్న్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి బాధపడుతూ ఉంటారు. సో ముందు ఆంకాలజిస్ట్ని అడిగితే ట్రీట్మెంట్ సంబంధించిన విధం ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తాము, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏందనేది మీకు క్లారిటీగా వస్తుంది. సో ట్రీట్మెంట్ సంబంధించింది అయితే నేను మళ్ళీ మాట్లాడతాను. ఫస్ట్గా అయితే డిటెక్ట్ అయిన వెంటనే ఆంకాలజిస్ట్ని కానీ కలిస్తే మీకు క్లారిటీగా వస్తుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటుంది అనేది మీరు కూర్చొని మాట్లాడితే తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు తర్వాత ఏం చేయాలనేది. సో ఇవి ట్రీట్మెంట్ సంబంధించింది. రాకుండా ఉండడానికి కొన్ని నేను చెప్తాను. రొమ్ము క్యాన్సర్కి ఇప్పుడు నేను చెప్పిన కారణాల్లో ఇలా ఊబకాయం చెప్పాను, తిండి పదార్థాలని కంట్రోల్ చేసుకోవడం, అంటే జంక్ ఫుడ్ ఖచ్చితంగా మానేయాల్సిందే, స్మోకింగ్ ఆపాల్సిందే, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాల్సిందే. సో ఇవన్నీ కంబైన్డ్గా చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. జన్యుపరంగా ఎవరికన్నా మీ పెద్దవాళ్ళలో ఉంటే మీరు దగ్గరున్న డాక్టర్ని కలిస్తే వాళ్ళు కూడా జెనెటిక్ టెస్ట్ ఏమైనా చేసి మీలో కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. రెండోది ఏంటంటే ముందుగానే కనుక్కోవడం. ముందుగానే ఎట్లా కనుక్కుంటారంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ముందుగానే ఒకవేళ మీలో సిమ్టమ్స్ లేకపోయినా, మీలో కొన్ని క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా, ఒకవేళ మీలో రొమ్ము క్యాన్సర్ అనేది కానీ స్టార్టింగ్ స్టేజ్లో కానీ లోపల ఉంటే ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా త్వరగానే కనుక్కొని త్వరగానే మనం ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా త్వరగానే నయం చేసుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ మెమోగ్రామ్ అనేది ఆడవాళ్ళలో 45 సంవత్సరాలు నుంచి మొదలెట్టాలండి. అట్లీస్ట్ 2 ఏళ్ళకి ఒక్కసారి 55 ఇయర్స్, సపోజ్ 45 ఇయర్స్లో స్టార్ట్ చేస్తే 55 ఇయర్స్ వరకు 2 ఇయర్స్ వన్స్ కంటిన్యూస్గా చేయించుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ అది డిటెక్ట్ అయితే తర్వాత అనేది ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. అది తర్వాత ఆంకాలజిస్ట్ని మీట్ అయిన తర్వాత. సో బయోలెటరల్ స్క్రీనింగ్ డిజిటల్ మెమోగ్రమీ అంటాం.
సో ఈ టెస్ట్ అనేది ఎక్కడన్నా డయాగ్నోస్టిక్ ల్యాబ్లోనే చేస్తారో, హాస్పిటల్స్లో చేస్తారు. సో ఫస్ట్ మీరు 45 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు అందరూ ఈ మెమోగ్రామ్ అనేది చేసుకుంటే, ఒకవేళ చిన్న కణితం అని కానీ ఉంటే మనం త్వరగానే కనుక్కొని మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.